హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇంకా నిన్న వెడ్నెస్డే రోజు వ్లాగ్ అండి. పొద్దున్నే లేచాను వ్లాగ్ షూట్ చేద్దామనేసి, కానీ కరెంట్ పోయిందండి. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇంకా పొద్దునైతే ఇల్లు అదంతా ఊడ్చేసి మా హస్బెండ్కి టీ కూడా పెట్టించానండి ఆల్రెడీ. ఇంకా తర్వాత అయితే కరెంట్ రాగానే రైస్ కడుగుతున్నానండి. ఇంకా వస్తుందో రాదో కరెంట్ అనేసి ఇంకా హడావిడి అయిపోయిందండి. మార్నింగ్ 5 o'clock అలా పోయిందండి కరెంట్ అయితే. ఈ మధ్యలో అయితే కరెంటు ఎక్కువగా కట్ అవుతుందండి. ఇంకా కరెంట్ బిల్లు కూడా ఎక్కువగానే వస్తుందండి మాకైతే. ఎందుకో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదు. సేమ్ ఇన్ని ఇంతకుముందు కూడా ఇంట్లో ఉన్న వస్తువులే ఇప్పుడైతే ఉన్నాయి, కానీ ఇంతకు ముందులా లేదండి. కరెంట్ బిల్లు అయితే అన్ని ఛార్జెస్ పెరిగిపోయినట్టున్నాయి, ఎక్కువైతే వస్తుందండి బిల్లు. ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను తిడుతున్నారు, నీ వీడియోస్ కోసమే నువ్వు అన్ని లైట్స్ వేసి పెడుతున్నావు, సో దానివల్లే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అనేసి. ఇంక ఇక్కడైతే రైస్ కడిగి పక్కన పెట్టాను కదండి. తర్వాత అయితే ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవండి ఇంట్లో, ఓన్లీ టమాటాలే ఉన్నాయి. ఇంకా టమాటాలే ఉన్నాయి కదా అని టమాటా పప్పు చేద్దామనేసి అయితే పెసరపప్పు ఉంటుంది కదా, అదైతే కడిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత అయితే ఇంకా అది ఉడికించడానికి కోసం అయితే గిన్నెలో నీళ్ళు పెట్టుకున్నాను. అదైతే కొద్దిసేపు నానబెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఇంకా నేను నానబెట్టుకోలేదండి ముందే. ఇంక ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకునే లోపు ఆ నీళ్ళు ఉన్నాయి కదా స్టవ్ మీద పెట్టిన నీళ్ళు, అవి మసలే లోపు అయితే నానిపోతుందండి. కొద్దిసేపు అయితే చాలు, ఎందుకంటే నేను వాటర్ మరుగుతున్నప్పుడు అందులో వేస్తాను కదా, ఇంకా తొందరగానే ఉడికిపోతుంది. ఇంకా కొంచెం నానితే మాత్రం ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. ఇంకా కుక్కర్లో అలా అయితే ఏమి వేయట్లేదు. పెసరపప్పు అయితే కుక్కర్లో ఏమి వేయనండి. ఇంకా కుక్కర్ వాడడమే ఎప్పుడో ఒకసారి వాడతాను. ఇంకా చెప్పాను కదా, మొన్న ఒకసారి కందిపప్పు వండినప్పుడు మాత్రమే వాడానండి. ఇంక ఇక్కడ వచ్చేసి టమాటాలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా పప్పులోకి వేద్దామనేసి. ఇంకా ఏం ఆకుకూరలు అలాంటివి ఏం లేవండి, ఓన్లీ ఇంకా టమాటా ఇంకా పచ్చిమిర్చి అంతే అండి. అలాగే కరివేపాకు కూడా లేదు, కొంచెం బయటికి వెళ్ళి అయితే తెంపుకొచ్చాను. ఇంకా వెల్లుల్లి కూడా అయిపోయిందండి. ఈరోజు పప్పులోకి అయితే వెల్లుల్లి కూడా ఏం వేయలేదు. ఇంకా పప్పు కర్రీ కూడా కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామండి ఈరోజు ఈవినింగ్ అయితే. సో ఓన్లీ ఇది ఆఫ్టర్నూన్ వరకే. ఇప్పుడు మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తాం కదా, ఇంకా ఆఫ్టర్నూన్కి సరిపోతే అయిపోతుందని కొంచెమే అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, నేను ఇవి కట్ చేసేలోపు నీళ్ళు అయితే మరిగిపోయాయండి. ఇంకా ఈ నీళ్ళల్లో అయితే కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం పసుపు ఇంకా కొంచెం నూనె అయితే వేసానండి. ఇట్లా ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే మనం స్టవ్ కొంచెం ఎక్కువ పెట్టినా కానీ పప్పు పొంగదండి. సో అందుకనేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకొని ఆ మరిగే నీళ్ళలో అయితే ఇందాక కడిగి నానబెట్టిన పప్పు ఉంది కదండి, ఆ పప్పు అంతా అయితే వేసుకుంటున్నాను. ఇంకా వేసుకొని దాన్ని అయితే ఉడికించుకుంటానండి. అది ఉడుకుతున్నప్పుడు మనకి పచ్చిమిర్చి ఇంకా టమాటాలు అయితే వేసుకోవచ్చు. ఇంకొక సైడ్ అయితే రైస్ పెడుతున్నానండి స్టవ్ మీద అయితే. ఇంకా అన్నం కూడా అయిపోతుంది కదా పప్పు అయ్యే గ్యాప్లో అనేసి. ఇంక ఇక్కడ చూడండి, రైస్ కూడా ఇంకా ఆల్రెడీ దగ్గర పడిందండి. ఇంకా సిమ్లో పెట్టేసి మూత అయితే రివర్స్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ పప్పు కూడా ఉడుకుతుందండి సిమ్లో, ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అయితే ఈ పప్పు అయితే ఉడికిస్తున్నాను. ఇంకా పప్పు కొంచెం ఉడికింది అన్నప్పుడు అయితే దీంట్లోకి పచ్చిమిర్చి ఉంది కదా, ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా అదైతే వేసానండి. వేసి ఒక 1-2 minutes అలా ఉడికించుకున్నాకైతే మళ్ళీ టమాటాలు యాడ్ చేస్తున్నాను. వెంటనే టమాటాలు వేసామనుకో పప్పు పూర్తిగా ఉడకదండి ఆ పులుపుకి అయితే. సో అందుకనేసి కుండీలలో గోంగూర ఉంది, కానీ ఇంక ఇప్పుడు ఆ గోంగూర పప్పు చేస్తే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది కదా, ఇంకా అయిపోదు అనేసి మళ్ళీ ఉండట్లేనని చెప్పాను కదా ఈవినింగ్ టైంలో. సో అందుకనేసి ఓన్లీ టమాటానే వేసానండి. ఇంకా అన్నం కూడా అయిపోయిందండి. తర్వాత అయితే ఇక్కడ దిబ్బ రొట్టె వేస్తున్నానండి. ఇంకా పాపకైతే స్నానం కూడా చేయించేసాను. ఇవి అయ్యే గ్యాప్లో అయితే దిబ్బ రొట్టె అయితే నేను పిండే ఉందండి, ఇంకా అదే వేసుకుంటున్నాను. చట్నీ కూడా ఏం చేయలేదు, పొద్దున కరెంట్ లేదని చెప్పాను కదా, సో అందుకనేసి చట్నీ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి. ఇంక ఇప్పుడు పప్పు కర్రీ లేదా మ్యాంగో చట్నీ ఏదో ఒకటి పెట్టుకొని తినొచ్చులే అనేసి అయితే ఇంకా దిబ్బ రొట్టె అయితే వేసేస్తున్నాను. ఇంక ఇదైతే మా హస్బెండ్ కోసం వేస్తున్నానండి ఫస్ట్ అయితే. ఇంకా తనకి ఆకలి వేస్తుంది, పొద్దున ఎప్పుడో లేచాను అనేసి అన్నారు. తన కోసం అయితే చేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా దీనైతే ప్యాన్ మీదనే వేసుకుంటానండి, మందంగా వేసుకొని ఇంకా దాన్ని అయితే సిమ్లో పెట్టేస్తాను. ఇంక ఈరోజు అయితే మూత కూడా పెట్టలేదండి, మర్చిపోయి. అదే ఉడికిపోయింది. ఇంక ఇక్కడ ఒక సైడ్ అయితే పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా ఈ పప్పు అయితే ఇప్పుడు తాలింపు పెట్టుకుంటానండి. ఇంకా దీంట్లోకి అయితే అసలు చెప్పాను కదా వెల్లుల్లి ఏం లేవండి ఇంట్లో, కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇంకా అల్లం వెల్లుల్లి తీసుకొచ్చుకొని ఇంకా పేస్ట్ అయితే చేసుకోవాలండి. అసలు టైం ఉండట్లేదు, ఇల్లు సర్దుదాం అనుకుంటున్నాను మొన్నటి నుంచి.
ఇంకా పిల్లలతోనే సరిపోతుందండి. అసలు శ్రావణ మాసం వచ్చినప్పటి నుండి ఇల్లు డీప్ క్లీనింగే చేయలేదండి. ఇంకా పోచమ్మలు చేసుకునేది ఉంది. ఇంకా అప్పుడైతే మొత్తం క్లీన్ చేసి పోచమ్మలు పెట్టుకుంటానండి. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అయితే ప్రతిదీ ఈ టైంకే జరగాలి, ఆ టైంకే జరగాలనేసి ఏం అనుకోకూడదండి. ఇంకా గో విత్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడైతే పప్పులో కొంచెం ఉప్పు వేసి ఇంకా దించి అయితే పక్కన పెట్టానండి. తర్వాత అయితే ఇక్కడ పప్పు తాలింపు పెట్టుకుందాం అనేసి అయితే చిన్న గిన్నె పెట్టుకున్నాను. ఇంకా అందులోకి అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడయ్యాకైతే దాంట్లోకి జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు ఉందండి. అంతే, ఏం లేవండి. పప్పు కూడా అంత ఓకేగా వచ్చిందండి. టేస్ట్ అయితే మరీ సూపర్ అని చెప్పలేను నేను. ఎందుకంటే దాంట్లో మెయిన్ నాకైతే వెల్లుల్లిపాయ లేనిది అసలు ఏ వంట చేసినా నాకైతే చేసినట్టే అనిపించదండి. ఇంకా అలాంటిది ఆ వెల్లుల్లిపాయ లేకుండానే చేసేసాను. ఇంకా మనకు టైంకు అది అయిందా లేదా అనేది ముఖ్యమండి. ఇంకా దాంట్లో అన్నీ ఉన్నాయా లేదా అనేసి కాదు, ఆ టైం ఆ పూట ఎట్లా వెళ్ళిపోయింది అనేది చూసుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా దీంట్లో అవన్నీ వేసాకైతే ఫ్రై అయ్యాక లాస్ట్లో పసుపు వేసుకున్నానండి. ఇంకా వేసుకొని అయితే ఇంకా పప్పులోకి అయితే యాడ్ చేశాను. చూడండి, ఒక్కసారి ఇట్లా పైకి సౌండ్ లాగా వచ్చిందండి. ఇంకొక సైడ్ అయితే దిబ్బ రొట్టె కూడా అవుతూ ఉందండి. సిమ్లోనే పెట్టాను అదైతే. ఇంకా కింద మంచిగా క్రిస్పీగా వచ్చిందండి. ఇంకా మా హస్బెండ్ది అయితే మంచిగా వచ్చింది. ఇంకా తర్వాత నా కోసం వేసుకొని పిల్లలను రెడీ చేద్దామనేసి వెళ్ళానండి. ఇంకా వెళ్ళొచ్చే లోపు అయితే మాడిపోయిందండి కొంచెం అయితే. ఇంకా పాపకైతే పొద్దున కొంచెం పాలు తాగింది, ఆ పైపు అయితే తినిపించేశానండి. ఇంకా తను వద్దనేసి అంది. తర్వాత మామూలుగానే రెడీ చేసి అయితే పంపించేశాను. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా, ఇది మా కోసం వేసుకుంటున్నామని. ఇంకా ఇది వేసి నేను వెళ్ళి ఇంకా ఇందాక పిల్లలకైతే స్నానాలు చేయించానండి. ఇంకా వాళ్ళని రెడీ చేద్దామనేసి వెళ్ళాను. ఇంకా వెళ్ళొచ్చేలోపు ఇదైతే కొంచెం మాడిపోయినట్టు అయితే అయిందండి. ఇంకా తినేసాము. మేమైతే తిన్నాకైతే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి పాపకైతే బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి. ఇంకా తను మిక్చరే అడుగుతుందండి. ఇంకా ఇది ఇంట్లో ఉంది కదా, ఇంకా తనకి ఇష్టం, ఇంకా చూసిందంటే ఖచ్చితంగా ఇదే అడుగుతూ ఉంటుందండి. ఇంకా అదే పెట్టేశాను. ఇంకా పప్పు రైస్ అయితే పెట్టాను. ఇంకా పాపనైతే స్కూల్కి పంపించానండి. ఇంకా పంపించాక అయితే వీడియోస్ ఎడిటింగ్ ఉంటే అదంతా చూసుకున్నాను. తర్వాత అయితే ఇంక ఇక్కడ బోల్ తోముతున్నానండి. బోళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అండి ఇదైతే. బాబుని పడుకోబెట్టేశాను. పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయితే ఇంకా అవుతుందండి. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా, సో అందుకనేసి బోళ్ళన్నీ ఇప్పుడే తోమేసుకొని వెళ్తున్నానండి. ఇంకా మళ్ళీ నైట్ వచ్చాకైతే ఫ్రీగా ఉండొచ్చు అనేసి ఈ బోళ్ళన్నీ అలానే పెట్టేసి వెళ్ళాను అనుకో. ఇంకా వచ్చాక మళ్ళీ ఏ టైం అవుతుందో తెలియదు, సో అలసిపోతాం కదా, అందుకనేసి పొద్దున్న నుండి బోళ్ళండి ఫుల్గా బోళ్ళు అయిపోయాయి. ఇంక ఈ బోళ్ళన్నీ తోమడానికి ఫుల్గా టైం పట్టేసింది. ఇంకా ఈ వీడియోలో అయితే ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఈ బోల్ తోముకుంటూ అయితే మీతో ఒకటి మాట్లాడతానండి. ఇంకా అసలు ఈ మధ్యలో అయితే నాకు వీడియోలో కనిపించడం అస్సలు నచ్చట్లేదండి. ఎందుకంటే మళ్ళీ వెయిట్ అయితే గెయిన్ అవుతూ ఉన్నానండి. ఎందుకంటే బాబు ఫీడింగ్ ఇస్తున్నాను కదండి, ఫుడ్ ప్రాపర్గా తింటేనే ఇంకా మిల్క్ అనేది వస్తున్నాయి, లేదంటే అస్సలు రావట్లేదండి. సో అందుకనేసి ఇంకా ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. ఫుడ్ తీసుకోవడం వల్ల మళ్ళీ వెయిట్ అయితే పెరిగిపోతున్నానండి. ఇంకా అందులో ఒకటి నాకైతే ఇప్పుడు జుట్టు లేదు కదండి, నా జుట్టును అయితే చాలా మిస్ అయిపోతున్నానండి. నేనైతే ఇంతకుముందు లాంగ్ హెయిర్ ఉన్న వీడియో చూసుకుంటే అయితే నాకే బాధ అనిపిస్తుందండి, అంత జుట్టు మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనేసి. సో ఇంకా ఇక్కడ మెయిన్ నేను మాట్లాడేది అయితే వెయిట్ గెయిన్ గురించి అండి. ఎవరైనా కావాలని వెయిట్ గెయిన్ అయితే కారండి. ఎవరికైనా కానీ సన్నగా ఉండాలనే ఉంటుంది కదా, ఇంకా మనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ, లేదంటే ఇప్పుడు నేను బాబుకు ఫీడింగ్ ఇస్తున్నాను. కొంతమందికి ఏంటంటే వాళ్ళు ఏది తిన్నా కానీ మిల్క్ ఉంటాయండి, కొంతమందికి ఎంత తిన్నా కూడా మిల్క్ ఉండవండి. ఇంకా నా బాడీ ఎలాంటిదంటే కొంచెం నేను ఫుడ్ తీసుకుంటేనే మిల్క్ అనేది ప్రొడక్షన్ ఉంటుందండి నాకైతే. సో తినకుండా ఉన్నాను అనుకో మొత్తానికే తగ్గిపోతుందండి. సో కొంచెం తిన్నా కూడా నా బాడీ ఏంటంటే తొందరగా లావ్ అయిపోతానండి నేనైతే. సో ఇంకా ఈ మధ్యలో అయితే నాకు అదే అనిపిస్తుంది. ఎవరైనా చూస్తే కూడా బాడీ షేమింగ్ ఈ మధ్యలో అయితే ఎవరిని చూసినా కానీ బాడీ షేమింగ్ అనేది ఎక్కువైపోతుందండి. ప్రతి ఒక్కరు ఎవరైనా కొంచెం లావు ఉంటే చాలు, ఆమె అంత లావు ఉంది అనేసి. నేను కూడా పెళ్ళికి ముందు అయితే చాలా సన్నగా ఉండేదాన్నండి. ఇంకా పెళ్ళి కాగానే కొన్ని మెడిసిన్స్ వల్ల కానీ ఇంకా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అటు ఇటు ఫుల్గా లావ్ అయిపోయానండి. ఇంకెక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరైనా ఇట్లా మొహం మీద, నేనేమో వాళ్ళు హెల్త్ బాగాలేని వాళ్ళ అలా ఇంకా రిలేషన్స్లో ఎవరైనా ఉంటే నేను బాగున్నారా అని పలకరించేదాన్నండి. ఇంకా పలకరిస్తే వాళ్ళు పలకరించిన దానికి సమాధానంగా బాగున్నాం, ఇంకా మీరు ఎలా ఉన్నారు అనేసి అనకుండా ఇంకా బాగానే ఉన్నాం, నువ్వేంటి ఇంత లావు అయ్యావు ఇంకా
అనేసి మొహం మీదనే అనేవారండి. నాకైతే ఫుల్గా బాధ అనిపించేది. ఎవరైనా కావాలని అయితే లావు అవ్వరు కదండి, ఆ బాడీ తత్వం అలా ఉంటుంది. ఇంకెవరినైనా మీరైతే ఇట్లా బాడీ షేమింగ్ అయితే అస్సలు చేయకండి. మనం ఏదంటే మన క్యారెక్టర్ ముఖ్యం అండి. వాళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారో, ఇంకా వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది ముఖ్యం. వాళ్ళు లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, ఇంకా వైట్గా ఉన్నారా, బ్లాక్గా ఉన్నారా, హెయిర్ ఉందా లేదా అనేసి అయితే అది వాళ్ళ పర్సనల్ అండి. కానీ ఇంకా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, లావు ఉంటే మాత్రం మనకే కాన్ఫిడెన్స్ అనేది ఉండదండి. ఇంకెవ్వరికి ఇష్టం ఉండదు లావు ఉండాలని. కొంతమంది ఇంకా బాడీ తత్వం అది, వాళ్ళు ఏం చేసినా సన్నబడరండి. కొంతమంది అంటే ఎంత తిన్నా కానీ సన్నగానే ఉంటారండి. సో ఇంకా అది వాళ్ళ అదృష్టం అనుకోవాలి మనం. కానీ నేను లావు అవ్వడం వలనైతే పెళ్ళి తర్వాత అయితే చాలానే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ఇంకా అందరూ అనేవాళ్ళు ఒక్కతే మంచిగా కూర్చొని తింటున్నట్టుంది అలా అయిందనేసి. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? సో ఇంకా నాకైతే పొద్దున్న నుండి పనే సరిపోయిందండి ఈరోజు. అయితే పని అంటే ఎడిటింగ్ పని అండి. కొత్త యాప్లో అయితే ఎడిటింగ్ నేర్చుకుంటున్నాను. సో అది కష్టమైపోయిందండి కొంచెం. స్టార్టింగే కదా, కొంచెం ఇబ్బంది పడుతూ అయితే ఎడిటింగ్ అయితే చేశాను. కానీ సూపర్ వచ్చిందండి. అంటే ఆ క్వాలిటీ అయితే బాగుందండి. 4Kలో వచ్చింది. మామూలుగా నేను చేసే యాప్లో అయితే అంత క్వాలిటీ ఎక్కువ రాదండి. ఈరోజు మాత్రం కొంచెం కష్టపడ్డందుకైతే వీడియో క్వాలిటీ బాగా అనిపించిందండి. కానీ కొంచెం మధ్యలో అయితే వాయిస్ క్లమ్జీ అయిపోయింది. ఇంకా రేపటి నుంచి అయితే చూసుకొని జాగ్రత్తగా చేయాలండి. చాలా టైం పట్టేసింది దానికే అయితే. ఇంకా బాబు అయితే పడుకున్నాడండి ఇప్పుడైతే. సో టైం అయితే 3 o'clock అవుతుంది. ఈ బౌళ్ళన్నీ తోమేసాను, పొద్దున్న నుండి ఉన్న బౌళ్ళన్నీ. ఇంకా బిల్డింగ్ పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. ఇల్లు చూడండి, ఇంకా ఇల్లంతా సర్దేయాలి. సర్దేసి అయితే రెడీ అయిపోవాలండి. ఇంకా హడావిడిగా మాట్లాడుతున్నాను కదా, చాలా పనులు ఉన్నాయండి. ఇంకా పాపకేమో ఈరోజు 3K స్కూల్ అయితే వదిలిపెడతా అన్నారంట. రేపు August 15th కదా. సో మా హస్బెండ్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా పాప రాగానే పాపకి స్నానం చేయించి ఇంకా రెడీ అయిపోయి మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఈరోజు మమ్మీ వాళ్ళు పోషమ్మలు పెట్టుకుంటున్నారు. సో తెలంగాణ వాళ్ళకైతే దాదాపు తెలుస్తుంది పోషమ్మల పండుగ అంటే. ఇంకా ఈ శ్రావణ మాసంలో చేసుకుంటారు కదండి. ఇంకా నేను కూడా చేయాలి, కానీ నేను నెక్స్ట్ వీక్ అలా చేసుకుంటాను. ఇంకా ఈరోజైతే మా మమ్మీ వాళ్ళు చేస్తున్నారట. పొద్దున్న నుండి ఒకటే కాల్స్ చేస్తున్నారండి. పాపను స్కూల్కి కూడా పంపించకుండా రమ్మన్నారు. కానీ నేనే ఇంకా పొద్దున వెళ్ళి చేసేది ఏముందనేసి పాపనైతే స్కూల్కి పంపించేశానండి. నిన్నటి బట్టలు కూడా మడత పెడదాం అనుకున్నాను. నైట్ ఏమో మడత పెట్టలేదు. డే టైంలో ఈరోజేమో చెప్పాను కదా వీడియో ఎడిటింగ్ ఇంకా బాబుని చూసుకోవడమే సరిపోయిందండి. ఇంక ఇవన్నీ నైట్ వచ్చాక సర్దుతానండి. ఏ టైం అవుతుందో కూడా తెలియదు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చే వరకు అయితే. మీరైతే ఈ వీడియో ఎలా ఉందో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నిన్నటి వీడియో అంటే ఇంకా ఈరోజు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశానండి. సో వీడియో అయితే నాకు బాగా నచ్చిందండి. క్వాలిటీ అయితే అంతకు ముందున్న వీడియోల కంటే, కానీ కొంచెం టైం టేకింగ్ ఎక్కువ అండి. ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకొని అదంతా నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకొని అయితే అప్లోడ్ చేయాలండి. ఇంకా ఇప్పుడైతే ఫాస్ట్గా ఫస్ట్ ఇల్లు ఉడుస్తానండి. ఇల్లు ఉడిచేసి తర్వాత బిల్డింగ్ పైకి వెళ్ళి బట్టలన్నీ తీసుకొచ్చుకుంటాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బట్టలు అయితే తీసుకొచ్చానండి. పైకి వెళ్ళి ఇల్లు కూడా ఉడ్చేసాను. నీట్గా అయితే ఇల్లు అయితే ఉడ్చాను. ఇంకా బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంక ఇప్పుడైతే మడత పెట్టే టైం లేదండి. ఇందాకైతే ఇంకా మా హస్బెండ్ ఇంకా పాప కూడా వచ్చారు. హాయ్ అంట. వీడియో ఆన్ చేయగానే ఇంకా స్టార్ట్ చేశాడు. సో అప్పుడు కొద్దిసేపు కొంచెం మాట్లాడదాం అనేసరికి ఇంకా పాప వచ్చింది. రాగానే ఇంకా పాపకైతే స్నానం చేయించి ఇంకా బాబుకి కూడా స్నానం చేయించి రెడీ అయితే వెళ్తున్నామండి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే. ఇంకా అప్పుడు ఒకటి చెప్దాం అనుకున్నాను, ఏంటంటే నేను టీ పెట్టానండి, ఇంకా మర్చిపోయాను. బాబుని పడుకోబెడదాం అనేసి ఇంకా వచ్చాను. టీ అయితే మర్చిపోయాను. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి అయితే చూసరికి టీ సగం మసిలిపోయి సగం ఉందటండి. ఇంకా ఫుల్గా తిట్టేశాడు నన్ను అయితే. ఇంకా మంచిగా తిట్లు పడ్డాయి వెళ్ళే ముందు అయితే. ఇక్కడైతే రెడీ అయిపోయి వెళ్తున్నామండి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే. మధ్యలో అయితే అక్క వాళ్ళ పిల్లలు కూడా యాడ్ అవుతారు, వాళ్ళు కూడా వస్తా అన్నారు. ఇంకా అక్క వాళ్ళు అయితే రారంట, పిల్లల్ని అయితే ఇంకా పంపిస్తున్నారు, పిల్లలతో ఆడుకుంటారు అనేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళాకైతే వీలైతే వీడియో షూట్ చేస్తాను, ఇంకా లేదండి. నైట్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇలా రెడీ అయ్యాడు మా పాప చూడండి. ఇంకా అక్కడ ఉంది తనైతే, మేము ముందు కూర్చున్నాము. ఇంకా తనైతే వెనక నిలిచింది. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు వస్తారు కదా, సో అందుకనేసి తను వెనకే ఉందండి. హాయ్ చెప్పు కన్నయ్య, ఎత్నిక్ వీర్ చెప్పు హాయ్. గుడ్ బాయ్.
చెప్పాను కదండి అట్లా అనేవాళ్ళండి నన్నైతే అందరూ. ఇంకా మా మమ్మీ వినైతే మస్తు బాధపడుతూ ఉండేదట అండి. ఎందుకు అలా అనుకుంటున్నారు, నేను ఎప్పుడు కానీ ఫుడ్ ఎక్కువ తీసుకోకపోయేదండి, ఇంకా డైటింగ్ చేస్తూనే ఉండేది. సో ఇంకా ఎవరేమనుకున్నా మనం ఏం చేసేది లేదు కదండి. ఇంకా ఈ వీడియో అయితే చూసేయండి, ఇంకా ఆ టాపిక్ వదిలేద్దాం. ఇక్కడైతే పోషమ్మల దగ్గరికి అయితే వచ్చామండి. వచ్చి ఇంకా దేవుడికైతే దండం పెట్టుకొని బొట్టు అంతా పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టామండి. బోనం కూడా చెల్లిచ్చేసామండి. ఇంకా చూడండి ఒకప్పుడైతే ఫుల్గా వచ్చేది జనాలు. ఇంకా ఈ కరోనా అప్పటి నుంచి అయితే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళైతే వచ్చి వెళ్తున్నారండి, అందరూ ఒకేసారి రాకుండా. ఇంకా చుట్టూ కూడా సీసీ లాగా వేశారండి. అంతకుముందు అయితే మొత్తం పొలాలలో ఉంటుందండి పోచమ్మ తల్లి టెంపుల్ అయితే. ఇంకా కొంచెం బురద బురదగా అలా ఉండేది చెట్ల మధ్యలో అయితే. సో ఇంకా ఇప్పుడైతే కొంచెం నీట్గా ఉందండి, మంచిగా అనిపించింది. ఇంకా మీలో ఎంతమందికి దీని గురించి తెలుసో కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ చూడండి ఒకతను ఇంక మా ఇంటి పక్కనే అండి ఇతన్ని అయితే. సో దేవుడు అయితే వస్తున్నాడు పూనకం. ఇంకా చూడండి కొంచెం అయితే నేను రియల్గా క్లిప్పింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వేపాకైతే మొత్తం తినేసాడండి. నేనైతే షాక్ అయ్యాను. అంటే వాళ్ళకి ఆ టైంలో చేయదు అనేది తెలియదంట కదా, సో అందుకనేసి తినేస్తారంట అండి. ఇంకా దీని గురించి అయితే ఎక్కువ మాట్లాడుకోదలుచుకోలేదండి. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా దేవుడు చెప్తుంటే వినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా మా డాడీ అయితే కార్ తీసుకొని వచ్చాడు టెంపుల్ దగ్గరికి అయితే. వచ్చేటప్పుడు అయితే నడుచుకుంటూనే వచ్చాము. ఇంకా ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని ఊర్లో నుండి ఏం నడుచుకుంటూ వస్తావులే అనేసి ఇంకా వచ్చి ఇంటికైతే తీసుకొని వెళ్ళాడండి. ఇంకా తీసుకొని వెళ్ళాకైతే పిల్లలు చూడండి ఇంకా అక్క వాళ్ళ పిల్లలతో అయితే ఇలా ఆడుకుంటున్నారో. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అయితే కేవలం మా పిల్లలతో ఆడుకోవడం కోసమే వచ్చారండి. ఇప్పుడైతే ఇంకా పిల్లలు నలుగురు కలిసి ఫుల్గా ఎంజాయ్ చేశారండి. వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదండి. మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అందుకనేసి ఇంకా వీడియో తీసిన క్లారిటీగా రాదు అనేసి అయితే వీడియో ఎక్కువ తీయలేదండి. ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేము చిన్నప్పుడు అయితే పోచమ్మల పండుగ అంటే ఇంకా ఆగస్ట్ 15th రోజు లేదా సండే రోజు అలా పెట్టుకునేవాళ్ళండి. ఇంకా స్కూల్ నుంచి రాగానే మళ్ళీ రెడీ అయిపోయి కొత్త డ్రెస్లు వేసుకొని ఇంకా పోచమ్మల దగ్గరికి అయితే వెళ్ళేవాళ్ళం. ఇంకా అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసేవాళ్ళం అండి. మళ్ళీ స్కూల్లో కలిసిన ఫ్రెండ్సే కానీ మళ్ళీ అక్కడ కలిస్తే ఏదో కొత్తగా ఇంకా వాళ్ళందరితో మాట్లాడుతూ అయితే టైం స్పెండ్ చేసేవాళ్ళం. టైం వచ్చేసి 5 to 10 అవుతుందండి. ఇంకా 9:30 అయింది. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి అయితే పిల్లలిద్దరు కారులోనే పడుకున్నారండి. ఇంకా తీసుకొచ్చి పక్కంతా దులిపేసి వాళ్ళని అయితే పడుకోబెట్టేశాను. ఇంకా వాళ్ళైతే పడుకుని పోయారండి. సో ఇంకా నాకైతే బట్టలు మడత పెట్టే పని ఉందండి. ఇంకా నిన్న పోస్ట్ పోన్ చేశాను. ఇంక ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసి పడుకున్నాను అనుకో మళ్ళీ రేపటికి ఎక్కువ అయిపోతుంది పని అయితే. సో ఇంక ఇప్పుడు అవన్నీ మడత పెట్టి నేనైతే పడుకుంటానండి. సో ఇప్పుడైతే అసలు ఈ బట్టలు మడత పెట్టి ఓపికే లేదండి నాకైతే. కానీ ఇంకా మళ్ళీ రేపు పొద్దున ఉంచాననుకో ఫుల్గా అయిపోతాయి బట్టలు. ఇంకా రేపు ఇల్లు క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకనేసి ఇప్పుడైతే ఇవన్నీ మడత పెడుతున్నానండి. పిల్లలు ఇంకా మా హస్బెండ్ అయితే పడుకున్నారండి. టైం అయితే ఇంకా 10 అవుతుందండి. ఇంకా అప్పుడు మడత పెడతానని చెప్పాను కదా. ఇంకా మడత పెట్టే టైంలో మమ్మీ అయితే ఫోన్ చేసింది. ఇంకా సేఫ్గా రీచ్ అయ్యారా లేదా అనేసి. మా మమ్మీతోనే మాట్లాడుకుంటూ 1/2 hour టైం అయితే అయిపోయిందండి. ఇంకా పడుకుందాం అనుకున్నాను కానీ వెళ్ళి ఇంకా వద్దులే అనేసి మళ్ళీ బట్టలు అయితే మడత పెడుతున్నానండి. ఇంకా మా మమ్మీ కూడా కాల్ చేసినప్పుడు అదే అంది, మళ్ళీ ఈ మధ్యలో లావ్ అయ్యావే అసలు అనేసి. మళ్ళీ ఈ మధ్యలో అయితే ఇంకా కొంచెం మెడిసిన్ అయితే వాడుతున్నానండి. సో అందువల్ల అయితే మళ్ళీ లావ్ అయిపోయాను. ఇంకా మా మమ్మీ నా గురించి రంది పట్టుకుందండి. మా మమ్మీకి అయితే మొన్నటి వరకు మంచిగా ఉండేదే, మళ్ళీ ఎందుకో ఇలా ఒళ్ళు వస్తుంది అనేసి అంటుందండి. ఏం కాదులే మమ్మీ, ఈ మధ్యలో నేను కూడా ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇంకా బాబుకి ఫీడింగ్ ఆపేసాకైతే మంచిగా డైటింగ్ చేస్తానులే అనేసి చెప్తూ ఉన్నానండి. ఇంకా మా మమ్మీ ఎప్పటికీ పెళ్ళికి ముందు ఉన్న డేసే గుర్తు చేస్తూ ఉంటుందండి. పెళ్ళికి ముందు ఎంత సన్నగా ఉండేదానివే, ఇంక ఇప్పుడు ఎలా అయిపోయావు, అందరూ నిన్నే అంటున్నారు అనేసి. ఇంకెవరు ఏమనుకున్నా మనం ఏం చేస్తాం మమ్మీ, మన హెల్త్ ప్రాబ్లమ్స్ మనవి, మనవి మనం చూసుకోవాలి కదా అనేసి అంట. అది కూడా నిజమేలే, ఎవరు ఏమనుకుంటేంది, ఇంకా నువ్వు పిల్లోడికి పాలు ఇవ్వడం ముఖ్యం కదా. సో నువ్వైతే మంచిగా తిను, తర్వాత ఏమైనా ఉంటే ఇంకా తిండి తగ్గించి అలా సన్నగా అవుదులే అనేసి ఇంకా చెప్తూ వచ్చిందండి. ఎందుకో ఏమో అండి ఈ వెయిట్ గెయిన్ అయితే ఇంకా మా హస్బెండ్ కూడా అంటున్నారండి ఈ మధ్యలో అయితే, ఏంటి ఫుల్గా లావ్ అయిపోతున్నావు అనేసి.
సో ఇంకా బయట వాళ్ళన్నా ఏమనిపించదు కానీ ఇంట్లో వాళ్ళంటే ఎక్కువ బాధ అనిపిస్తుంది కదండి. సో ఇంక ఇలా చేసైనా నేనైతే వెయిట్ లాస్ అవ్వాలండి. ఈ వెయిట్ గెయిన్ అనేది నాకైతే అసలు పెళ్ళైనప్పటి నుండి అండి పెద్ద సమస్యగా మారింది. ఇంకా దీనికోసం అయితే ఫ్యూచర్లో తప్పకుండా ట్రై చేస్తానండి, మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసి వచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.